మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి విభాగం యత్నం చేసింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను అడ్డుకున్నారు పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి విభాగం యత్నం చేసింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఉన్న వెహికల్ ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనకి విజువల్స్ లో కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. విక్రమ్, డీటెయిల్స్ అంటే కార్తీక్, తెలంగాణ భవన్ వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలంతా కూడా మినిస్టర్ క్వార్టర్స్ కు బయలుదేరారు. మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడికి వచ్చిన కొంతమంది విద్యార్థి నేతలు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో తరలిస్తున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. కొంత బీఆర్ఎస్ 2-3 రోజులుగా జరుగుతున్న ఉద్రిక్త నేపథ్యంలో అరికపూడి గాంధీ నివాసం ముందు కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. 2-3 రోజులుగా ఆ కాలనీ అంతా కూడా పోలీసులతో మోహరించి ఉన్న పరిస్థితి ఉంది. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఈ రోజు ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలంతా కూడా బయలుదేరే ప్రయత్నం చేశారు. కొంతమందిని తెలంగాణ భవన్ వద్దనే అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. మరికొంతమంది విద్యార్థులు మినిస్టర్ క్వార్టర్స్ చేరుకొని ఇక్కడ ఆ మినిస్టర్ క్వార్టర్స్ ని ముట్టడించే ప్రయత్నం చేస్తారు. వారందరినీ కూడా పోలీసులు అడ్డుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.